వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మామిడికాయ పచ్చడి అమ్మమ్మ స్టైల్లో ఎలా చూసేయండి. ప్రాసెస్ రాని వారు కూడా నేర్చుకోవచ్చు. ముందుగా జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించుకొని పొడి పట్టుకోవాలి. పొడి పట్టుకొని ముక్కలు ఆరబెట్టుకోవాలంటూ కట్ చేసుకోవాలి. నూనె అంటే నీళ్ళలో వేసి వాటిని మళ్ళీ వాటి కాయలు ఆరబెట్టుకొని వాటిని ముక్కలు చేసి ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ వాటిని అంతా ఆరబెట్టి మళ్ళీ మొత్తం క్లాత్ పెట్టి తుడవాలి. తుడిచినాక తర్వాతకి ఒక బేసన్లో అయినా గిన్నెలైనా వేసుకొని పసుపు, పట్టిన మెంతి పొడి, ఆవాలు, జీలకర్ర పొడి అన్నీ వేసి కొలతలతో పసుపు, సాల్ట్ అంటే ఉప్పు కొలిచి పోస్తుంది ఎట్లా అన్నది. తర్వాతకి కారం ఇట్లా అల్లం పేస్ట్, ఎల్లిపాయలు ఇట్లా వేస్తుంది. ఎల్లిపాయలు ఇట్లా వేసింది మంచిగా కలుపుతుంది, ఎందుకంటే ముక్కకు పట్టాలని. మళ్ళీ కారం సరిపోదేమో అనుకొని మళ్ళీ కారం వేస్తుంది. 2 గ్లాసుల కారం అంత కలుపుతుంది. ఉప్పు సరిపోదాం అనుకుందే మళ్ళీ చూసుకొని మళ్ళీ పోస్తుంది. తర్వాతకి ఆయిల్ పోసి, అంటే ఇది పచ్చి ఆయిలే పోసుకోవచ్చు. మనం పచ్చళ్ళది కూడా పచ్చళ్ళ నూనె ఉంటుంది, ఏదైనా పోసుకోవచ్చు. మనం కొద్దిగా కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోయినా అంటే ఇది కొంచెం మరింత అయితే వేరే నూనె కూడా పోసుకోవచ్చు. ఇక మన ఇష్టం. ఇది మన రోజు వండే వంటల నూనె. ఇక అవి పోసి మొత్తం కలిపి ఇంకా డబ్బాలు ఎత్తుతుంది. తర్వాత 3 రోజుల తర్వాతకి తాలింపు పెట్టుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, వానలు పడుతుంటే ఇక మనం వేడి అన్నంలా వండుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. అందుకని ఎప్పుడైనా అటు పనులకు పోయినప్పుడు, కూర లేనప్పుడు కొద్దిగా వేడి అన్నం వండుకొని నెయ్యి చుక్క వేసుకొని తింటే బాగుంటుందని. ఇప్పుడు దొరకకపోయినా సీజన్ కాకపోయినా మామిడికాయ పచ్చడి తింటారని మామిడికాయ వానకాలం అయినా పెట్టిందండి. థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు.